హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 24 గంటలు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అర్ధరాత్రి తీరం దాటనున్న వాయుగుండం. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర వ్యాప్తంగా నిన్నటి నుండే విస్తారంగా వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు అర్ధరాత్రి ఇటు ఒరిస్సాలోని భువనేశ్వర్, ఇటు విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే, ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, అటు ఉత్తర కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 24 గంటలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు రాయలసీమలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అర్ధరాత్రి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఇదిలో ఉంటే, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి కోస్తాంధ్రకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, అటు తెలంగాణ విషయాలకు వస్తే, తెలంగాణలో తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో రాగల 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్